రక్షణ టీవీ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా వందనములు. అదృశ్యుని ఆవేదన అనే మా ఈ ప్రోగ్రాంని చూచి ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలు పొందుతున్నారని తెలుసుకొనిచున్నాం. అదేవిధంగా చిరు ఉద్యోగులు, చేతి పని వారి సహకారంతో ఈ కార్యక్రమం ముందున్న కాలంలో మరి ఎక్కువగా జరుగుటకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా బైబిల్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే వాటిని మా ఈమెయిల్కి లేదా మా మొబైల్ నంబర్కి లేదా మరి మా అడ్రస్కి తెలియపరిచినట్లయితే వాటిని నెక్స్ట్ ప్రోగ్రాంలో వాటిని విడమర్చి జవాబు రూపంలో చెప్పబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనములు. ప్రభునందు ప్రియమైనటువంటి రక్షణ టీవీ వీక్షకులకు క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీ అందరి ప్రార్థన వలన ఈ కార్యక్రమాన్ని జరుగుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మరి యొక్క అమూల్యమైన దేవుని యొక్క విలువైన మనస్సును మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. గడిచిన 2-3 పాఠాలలో అర్పణ అన్నది ఎంత విలువైనదో, అర్పణలో ఉన్న ఆంతర్యం ఎంత గొప్పదో, ఆ అర్పణ ఎలా అర్పించాలో, ఎలాంటి అర్పణ అంగీకరింపబడుతుందో మీకు వివరించడం జరిగింది. అలాగే ఒకసారి ఈ అర్పణలో ఉన్న పరమార్థాన్ని, దానిలో ఉన్న పనిని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఒక అర్పణ అర్పింపబడుతున్నప్పుడు అంటే ఒక గొర్రె కానివ్వండి, ఒక మేక కానివ్వండి, ఒక ఎద్దు కానివ్వండి, ఏదైనా ఒక జంతువు బలిగా అర్పింపబడుతున్నప్పుడు ఆ అర్పణలో నుండి అంటే అది దహన బలిపీఠం మీద దహింపబడుతున్నప్పుడు ఆ అర్పణలో నుండి ఆ వచ్చే వాసన ఎలా ఉంటుంది అని అంటే, ఒక జంతువుని బలిగా అర్పించినప్పుడు అది ఎలా ఉంటుందో మనకు అర్థం కావటానికి మన జీవితంలో జరిగే సన్నివేశాలు మనం ఆలోచిద్దాం. అవేంటంటే, మానవులుగా ఈ భారతీయ సాంప్రదాయ ప్రకారంగా భారతదేశంలో ఉన్న మన సహోదరులలో కొందరు మన జీవితం ముగిసిన వెంటనే, ప్రాణం పోయినప్పుడు ఈ దేహాన్ని కొందరు మట్టిలో పూడ్చిపెడతారు, మరికొందరు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. మట్టిలో పూడ్చిపెట్టేవారు కొందరైతే ఆ దేహాన్ని దహింపచేసేవారు మరికొందరు. ఒక కట్టెల మీద పేర్చి చితి రూపంలో అమర్చి అగ్నికి ఆహుతిగా మార్చి అగ్నితో ఆ దేహం మొత్తాన్ని బూడిదగా చేసేవారు మరికొందరు. ఆ దేహాన్ని బూడిదగా మారుస్తున్నప్పుడు, బూడిదగా మార్చిపెట్టేటప్పుడు ఆ దేహంలో నుంచి వెదజల్లే వాసన చాలా దుర్గంధమైన వాసన. నిలబడలేము ఎదురుగా. దానికి ఒక కాటి కాపరి, అతడు మాత్రమే అక్కడ ఉంటాడు, మిగతా వాళ్ళు దూరంగా ఉంటారు. అది కాలుతున్నప్పుడు వాసన ఎలా ఉంటుంది అని అంటే చాలా దుర్గంధంగా ఉంటుంది. స్త్రీలు వంట చేస్తున్నప్పుడు కూడా యామరపాటు వలన శరీరం మీద ఉన్న రోమం, ఆ రోమానికి అగ్ని తగిలినప్పుడు ఆ వాసన కూడా దుర్గంధమైన వాసనగానే ఉంటుంది. దాన్ని వెంటనే గుర్తుపట్టచ్చు. పీల్చటానికి అనువు కాని వాసన. జంతువులు కూడా దహింపబడుతున్నప్పుడు అలాంటి దుర్గంధమైన వాసనే వస్తుంది. కారణం, మన దేహంలో ఉన్న రక్త మాంసాలే
వాటిలో ఉన్న రక్తమాంసాలకు దగ్గర దగ్గర సంబంధం ఉంటుంది. గనుక అవి దహింపబడేటప్పుడు ఎలాంటి దుర్గంధమైన వాసన అయితే వస్తుందో, మన దేహాలు దహింపబడుతున్నప్పుడు కూడా అలాంటి దుర్గంధమైన వాసన వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో పూర్వకాలంలో ఒక దహన బలి అర్పింపబడుతున్నప్పుడు ఆ దహన బలిని గురించి దేవుడు ఒక విలువైన మాట వ్రాయించాడు. ఏం వ్రాయించాడో ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. నోవహు గారు చేసినటువంటి ఒక కార్యక్రమం. జలప్రళయం తర్వాత ఓడలోనికి ప్రవేశించిన కొన్ని జంతువులు మాత్రమే భూమి మీద జీవించే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ప్రతి జాతిలో 2 చొప్పున జతలుగా ఓడలోనికి ప్రవేశించినవి భూమి మీద ప్రవేశపెట్టబడ్డాయి. నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. దానికి నోవహు గారు దేవుడు చూయించిన కృపను బట్టి, ఆ కుటుంబం పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి బలి అర్పణ ఇవ్వాలి అని ఆలోచించి కొన్ని జంతువులను అర్పణగా అర్పించాడు. అలా అర్పింపబడినప్పుడు అక్కడ వెదజల్లే వాసన చాలా దుర్గంధంగా ఉంటుంది అని ఈరోజు దహన బలి జరుగుతున్నప్పుడు గమనించిన విధానాన్ని బట్టి అలాంటి వాసన అప్పుడు కూడా వచ్చి ఉండాలని ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను గనక మనం చూడగలిగితే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. కొన్ని బలిపీఠము మీద దహన బలి అర్పించను అంటే పవిత్ర పక్షులలోనూ పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించను. దహన బలి అర్పింపబడ్డప్పుడు ఏమంటున్నాడో మీరు చూడాలి జాగ్రత్తగా. 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఇంపైన సువాసన నాగ్రాణించి. జంతువులు బలర్పింపబడినప్పుడు, అది కాలుతున్నప్పుడు, ఆ కొవ్వు కాలిపోతున్నప్పుడు దానిలో నుంచి దుర్గంధమైన వాసన బయలు వెళుతుంది. కానీ ఇంపైన సువాసన ఏంటి? ఇంపైన సువాసన ఏంటి? ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అన్నాడు. అంటే ఆ రోజు నోవహు గారు అర్పించిన అర్పణలో నుండి ఇంపైన సువాసన వెదజల్లిందా? ఇంపైన సువాసన ఏమన్నా వెదజల్లిందా? ఇంపైన సువాసనను ఆగ్రాణించి అన్న మాటలో ఉన్న ఆ ఆంతర్యం ఆలోచించాలి బాగా. ఇంపైన సువాసన అని అంటే సువాసన అన్నది పువ్వుల నుంచి వస్తుంది, లేదు కొన్ని చెట్ల బెరడుల నుంచి వస్తుంది, పుష్పాల నుండి వస్తుంది. పుష్పాల నుండి వచ్చేదాన్ని సువాసన అంటాం, చెట్ల బెరడుల నుండి వచ్చేదాన్ని సువాసన అంటాం. కానీ జంతువుల కళేబరాలు కానివ్వండి, మనుషుల కళేబరాలు కానివ్వండి, పక్షుల కళేబరాలు కానివ్వండి, అవి కాలుతున్నప్పుడు వెదజల్లేది దుర్గంధమైన వాసన అయితే దేవుడు ఇంపైన సువాసనను నేను పీల్చుకున్నాను అన్న పదాన్ని ప్రయోగించాడు.
అసలు ఇంపైన సువాసన అంటే ఏంటి, ఏది ఇంపైన సువాసనగా మారింది, అలా ఆ సందర్భాన్ని ఇంపైన సువాసనని ఎందుకన్నాడు అన్నది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి బాగా. ఎందుకనంటే దేవుని మాటలు ఏదో పైన చదివితే అర్థమయ్యేవి కావు. ఎక్కడో ఒక మాటను చదువుకొని ఆలోచిస్తే అది అర్థం కాదు. బైబిల్ అనగానే ఇది ఒక పెద్ద ఫజిల్, కొంత అచ్చట కొంత ఇచ్చట, అంతా ఒక చోట ఉండదు. ఒక చోట అవునంటాడు, మరొక చోట కాదంటాడు. ఒక్కో చోట బలి కావాలి అని అంటాడు, ఒక్కో చోట బలి అవసరం లేదంటాడు. ఒక్కో చోట రమ్మంటాడు, ఒక్కొక్క చోట వద్దంటాడు. ఇలా రకరకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది అర్థం చేసుకోలేక ఈరోజు బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఆ మాటల్లో ఉన్న పరమార్థం అర్థమైనప్పుడు దేవుడు ఇంత గొప్పవాడా, ఆయనను మనం తండ్రిగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆలోచించగలిగితే నిజంగా ఒక బలి అర్పణ అర్పింపబడినప్పుడు దానిలో నుండి వెదజల్లేది దుర్గంధమైన వాసన అయినప్పటికీ, కానీ దేవుడు వాసనను చూశాడు అనగానే అర్పింపబడిన వస్తువులో ఉన్న ఆ వస్తువు నుండి వెదజల్లుతున్న వాసనను కాదు దేవుడు చూసింది, వస్తువులో నుండి వెదజల్లబడుతున్న వాసనను దేవుడు చూడలేదు. మరి ఎవరిని చూశాడు అని మీరు ఆలోచించగలిగితే, ఏం చూశాడు అన్నది ఆలోచించగలిగితే ఎన్నో విలువైన మాటలు దేవుడు వ్రాయించాడు. ఒకసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుంచి, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. బాగా వినాలి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కారణం 11వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతాను. యెషయా గ్రంథం గమనించండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. బాగా వినాలండి. అంటే ఒక మనిషికి ఇంపైన సువాసన అంటే నోవహులో నుండి వెదజల్లిన ఆ అర్పణలో నుండి వచ్చిన వాసనను ఆఘ్రాణించాడు అని మీరు అనుకున్నారు. వ్రాయబడిన అక్షరార్థాన్ని బట్టి, గ్రామటికల్ మీనింగ్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇదిగో ఆ రోజు బలి అర్పింపబడింది, కొన్ని పశువులను కొన్ని జంతువులను దహన బలిగా అర్పించెను. ఆ అర్పింపబడిన అర్పణను దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రాణించి అని అన్నాడు అనని మనం అనుకుంటాం. కానీ ఇంపైన సువాసన అనగానే వస్తువులో నుండి వెదజల్లబడిన, కాలుతున్న వస్తువులో నుండి వెదజల్లబడిన వాసన కాదండి ఇంపైన సువాసన అంటే. ఏమండి, దేవునికి బలులు అర్పణలు ఎందుకు అవసరం? బాగా ఆలోచించండి మీరు. దేవునికి బలులు అర్పణలు అవసరం అంటారా? ఎద్దు తను కలుగు చేసినదే, గొర్రె తను కలుగు చేసినదే, మేకలు తను కలుగు చేసినవే. దేవుడేమన్నా నరమాంస భక్షకుడా మనుషులను బలిగా ఇచ్చినప్పుడు ఆనందపడటానికి, లేదా జంతువులను బలిగా అర్పింపబడినప్పుడు ఆనందపడటానికి మాంసప్రియుడా ఏమన్నా దేవుడు? మాంసప్రియుడైతే ఆయనకి ఇష్టమైన మాంసాన్ని మనం బలిగా అర్పించాము,
ఆయన మన కళ్ళకు కనపడడు గనక ఆ ఆహారాన్ని అర్పింపబడినప్పుడు ఆ వాసన ద్వారా ఆ ఆహారాన్ని భుజించి ఆనందపడ్డాడండి. అందుకని దేవుణ్ణి నరమాంస భక్షకుడు లేదా మాంస భక్షకుడు లేదా నాన్ వెజిటేరియన్ అని అనుకుంటున్నాం. పాపం ఆయనండి నాన్ వెజిటేరియన్, మాంసాహార ప్రియుడు, మాంసాహారాన్ని ప్రియంగా భుజించేవాడు గనుకనే బలి ఇమ్మన్నాడు, అర్పణిమ్మన్నాడు అని అనుకుంటున్నారండి. పాపం ఇది ఇంపైన సువాసన అనుకుంటున్నారు. ఇది ఇంపైన సువాసన. ఆలోచిస్తే నిజంగా దేవుని మనసు ఎంత గొప్పదో, దేవుని ఆలోచన విధానం ఎంత గొప్పదో, దేవుని మాటల్లో ఉన్న ఆంతర్యం ఎంత గొప్పదో గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కారణం అక్కడ నోవహు దగ్గర అర్పింపబడిన అర్పణను చూసి మీరు అలా అన్నాడండి అని అనుకుంటున్నారేమో, కానీ ఆయన అన్న ఒక మాటను మీరు ఆలోచించగలిగితే, ఇదే యెషయా నుండి చిగురు పుట్టును అని ఏ విధంగా మాట్లాడాడో, ఇదిగో ఈ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని ఒకసారి మీరు ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఇలా చెప్తున్నాడంట. ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ బలి అవసరం లేదన్నాడు, అర్పణ అవసరం లేదు అన్నాడు. బలి అవసరం లేదన్నాడు, అర్పణ అవసరం లేదన్నాడు. బలి అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరం అమర్చితివి. అంటే అక్కడ బలి కావాలి, బలి ఇవ్వాలి అని కయ్యూనిచ్చిన బలిని అంగీకరించలేదు, హేబెల్ ఇచ్చిన బలిని అంగీకరించాడు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి నోవహు దగ్గర కూడా ఇంపైన సువాసనను ఆగ్రాణించాను అన్నాడు కదా. మరి ఇక్కడ ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ అండి మరలా 8వ వచనాన్ని గనక చూడగలిగితే, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత అవి నాకు ఇష్టం లేదు అన్నావు అన్నాడు. మళ్ళా అంటే బలి అర్పణ అవసరం లేదు. పాత నిబంధన కాలంలో ఉన్నట్లుగా లేక మనస్సాక్షి యుగంలో ఉన్నట్లుగా బలి అర్పణ అవసరం లేదన్నాడు, అవసరం లేదన్నాడు, అవసరం లేదన్నాడు. దాన్నే కోరలేదు. కానీ అంటే ఆ రోజు బలి ఇవ్వమని అడిగిన తండ్రి, ఆ రోజు బలి కావాలని బలిని కోరుకున్న తండ్రి ఈరోజు బలి అవసరం లేదంటున్నాడు. బలి అర్పణయు కోరలేదు, కానీ ఇదిగో నేను మనసు మార్చుకొని మరి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాను. ఆ రోజు బలి కావాలన్నమాట నిజమే, ఆ రోజు బలితో ఆనందపడాలి అన్నమాట నిజమే, కానీ ఆ రోజు బలి కావాలని అనుకున్నాను, కానీ ఈరోజు బలి అవసరం లేదు అని అనుకుంటున్నాను. అదేంటండి, దేవుడు ఉన్నట్లుండి మనసు మార్చుకుంటాడా? ఊసర వెళ్ళి రంగులు మార్చుకున్నట్లుగా దేవుడు కూడా మనసు మార్చుకుంటాడా అంటే దేవుడు ఎప్పుడూ మనసు మార్చుకోడు. దేవుడు ఎప్పుడు మనసు మార్చుకోడండి. దేవుడు అప్పుడు ఒకలానే ఉంటాడు, ఇప్పుడు ఒకలానే ఉంటాడు. మరి అలాగైతే ఏంటండి వ్యత్యాసం? అక్కడ బలి ఇవ్వమన్నాడు, ఇక్కడ బలి అవసరం లేదంటున్నాడు. ఆ బలిలో ఇంపైన సువాసనను ఆగ్రాణించాను అన్నాడు, ఇక్కడేమో అసలు బలే వద్దని అంటున్నాడు. ఏంటండి ఈ స్టోరీ అని మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఏంటి అన్నది ఆలోచించగలిగితే నిజంగా ఈ మనసులో ఉన్న ఆలోచన, దేవుని అదృశ్యని ఆలోచన ఎలా ఉంది, ఆ అదృశ్యుని ఆలోచన ఎలా ఉంది అన్నది మీరు గమనించగలిగితే నిజంగా తండ్రి ఎంత గొప్పవాడో, ఆయన మనసు ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంగా ఉదాహరణ మనం ఆలోచించగలిగితే, ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం. వాళ్ళు చిన్నారులని, వాళ్ళు వీపి 2 కేజీల బరువును కూడా మొయ్యలేదని తెలిసినా కానీ
2 కేజీల బరువును కూడా మోయలేదని ఆ రోజు మనం చదువుకుంటున్నప్పుడు ఒక చిన్న పలక లేదా ఒక నోట్ పుస్తకం, ఒక చిన్న టెక్స్ట్ బుక్ తీసుకొని స్కూల్కి వెళ్ళి వచ్చిన మనం ఈరోజు మన పిల్లలను భుజాన 10 కేజీలు, 20 కేజీలు, 25 కేజీల బరువును, మోయలేని బరువును వాళ్ళ వీపు మీద పెట్టి 6, 7, 8 గంటలు మాత్రమే చదువుకున్నాం మనం. ఈరోజు ఉదయం 6 గంటలు మొదలుకొని సాయంత్రం 9 గంటల వరకు పిల్లల చదువు కోసం వినియోగించటని, చదువుకోమని బడులకు పంపించేస్తున్నారే. ఎందుకోసం? అంత మోయలేని బరువును ఎందుకు పెడుతున్నారు? అంత మోయలేని బరువును ఎందుకు పెడుతున్నారు అంటే, రేపు వారు ఒక గొప్ప డాక్టర్ కావాలని, ఒక ఇంజనీర్ కావాలని, ఒక కలెక్టర్ కావాలని, గొప్పవాడిగా ఈ సమాజంలో నీ పిల్లలు కనపడాలనే మోయలేని బరువును వాళ్ళ నెత్తి మీద పెడుతున్నావు. మోయలేని బాధ్యతను వాళ్ళ నెత్తి మీద పెడుతున్నా. మోయలేని బాధ్యతను వాళ్ళ నెత్తి మీద పెట్టి, మోయలేని బరువును వాళ్ళ నెత్తి మీద పెట్టి, ఇదిగో వాళ్ళ ద్వారా రేపేదో ఒక గొప్ప ఉన్నతమైన దశలో ఉండటానికి ఈరోజు వాళ్ళ నెత్తి మీద నువ్వెలా బరువులు పెడుతున్నావో. నీ తండ్రి, నీ దేవుడు కూడా ప్రారంభంలో నీ ద్వారా బలి కావాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు మనసు మార్చుకొని బలి ఇవ్వమని అడగలేదు, కానీ బలి అవ్వమని అంటున్నాడు. బలి ఇవ్వమనలేదు అంటే, ప్రారంభంలో నీవు ఇవ్వటం అన్నది నేర్చుకుంటే రేపు బలి అవ్వటం అన్నది నీకు అర్థమవుతుంది. అంటే బలి అవ్వటానికి ఇష్టపడతావు. ఈరోజు ఇవ్వటమే అలవాటు లేని నీకు రేపు బలి అవ్వటం ఏమర్థమవుతుంది? దేవుని పరిచర్య కోసం, దేవుని పని కోసం ఇదిగో త్యాగం చెయ్యలేని నీ సమయాన్ని, నీ పనిని, నీ కష్టాన్ని, నీ డబ్బుని వెచ్చించలేని నీవు దేవుని కోసం నువ్వేం పాటుపడగలవు? అంటే దేవుని కోసం నువ్వు ప్రయాస పడాలి అని అంటే మొదట నీవు ఇవ్వటం అనేది నీకు నేర్పించాలి. అంటే మొదట నీ వస్తువును బలిగా ఇవ్వాలి. నీ గొర్రెను బలిగా ఇవ్వాలి, నీ మేకను బలిగా ఇవ్వాలి, నీకున్నదాన్ని బలిగా ఇవ్వాలి. ఇలా బలి ఇవ్వటం నేర్పించిన తర్వాత బలి అవ్వటానికి నువ్వు సిద్ధపడాలి ఒకరోజు. అంటే ఇక నీ వస్తువులు నాకు అవసరం లేదు, నీ గొర్రెలు నాకు అవసరం లేదు, నీ ఎడ్లు నాకు అవసరం లేదు, నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వే నా కోసం బలి కాగలవా అని అడుగుతున్నాడు. నీవే బలి కావాలంటున్నాడు. అంటే ఆ రోజు కూడా అర్పణలో ఉన్న మనసును గమనించి, ఇదిగో నా కుమారుడు శ్రేష్టమైనది ఇచ్చాడు అని ఏ విధంగా అయితే చెప్పాడో, ఆ శ్రేష్టతను గమనించటానికి అర్పణలో ఉన్న క్వాలిటీ చూడలేదు, క్వాంటిటీ చూడలేదు. అర్పించే వ్యక్తి మనసును చూశాడు, దాన్ని బట్టి శ్రేష్టమైనది అన్నాడు. ఈరోజు కూడా బలి అన్న పదాన్ని వద్దు అన్నాడు, కానీ నిన్నే బలైపొమ్మన్నాడు అన్న సంగతి ఈరోజు ఎవరికి అర్థమైందండి? నిన్నే బలవమన్నాడు అంటే నీవు బలి అవ్వటమే ఇంపైన సువాసన. నీవు బలి కావటానికి ముందు భయభక్తులు కలవాడిగా ఉండాలి. నువ్వు భయభక్తులు కలవాడిగా ఉంటే అది ఇంపైన సువాసనగా మారింది. అందుకని వ్రాయించాడు అక్కడ. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 11:3 యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా మారెను. భయము ఇంపైన సువాసనగా అంటే దేవుని పట్ల నువ్వు భయం కలిగి ఉంటే అదే ఇంపైన సువాసనగా మారుతుంది. దేవుని పట్ల భయం కలిగి ఉంటే, ఇదిగో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి విడిపింపగలవానికి అనగా, ఇదిగో దేవునికి యాచనలను, కృతజ్ఞత అర్పణలను, స్తుతులను చెల్లించాడు గనుక అతడు అంగీకరింపబడిన అని హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే, యేసుక్రీస్తు అంతటి వాడే అంగీకరింపబడటానికి దేవుడు ఏ మాట వ్రాయించాడో మీరు చూడగలిగితే, ఆయన వ్రాయించినటువంటి మాట
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన యేసుక్రీస్తు అంతటి వాడే భయభక్తులు కలిగి ఉంటేనే అంగీకరించబడ్డాడు. అంటే ఈరోజు నీలో నాలో భయం అనే ఇంపైన సువాసన ఉంటే నీవు నేను అంగీకరింపబడతాం. అందుకనే ఆయన మాట్లాడిన మరి ఒక మాటను మీకు చూపించి ఈ ఎపిసోడ్ని ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభం నుంచి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. ఇదండి దేవుని కావాలని కోరుకుంటున్న ఇంపైన సువాసన. దేవుడు కావాలని కోరుకుంటున్న ఇంపైన సువాసన ఎవరికి అర్థమైందండి దేవుని మనసు? ఎవరికి అర్థమైంది? ఎవరు ఆలోచిస్తున్నారండి ఈ దేవుని మనసులో ఉన్న ఆంతర్యం? ఏమండి, ఆ రోజు బలి ఇమ్మన్నాడు కదా, అది దుర్గంధమైన వాసన వస్తుంటే మీరేంటండి సువాసన అని అంటున్నారని ఒక హేతువాది కానీ ఒక నాస్తికుడు కానీ బైబిల్ నమ్మని వారు కానీ అడగొచ్చండి. అలా అడగగలిగినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేని దశలో నేడున్న క్రైస్తవ సమాజం ఉంది. విశ్వాసం అంటే అర్థం ఏంటో, ఇదిగో ఇంపైన సువాసన అంటే అర్థం ఏంటో, ఎందుకు ఇంపైన సువాసన అన్నాడో, ఏది ఇంపైన సువాసనగా మారుతుందో కూడా గమనించలేని దశలో ఈరోజున్న క్రైస్తవ సమాజం ఉందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా నీ భయము, నీ భక్తి, నీ శరీరాన్ని సమర్పించుకోగలిగిన దశకు నువ్వు వెళ్ళాలన్న ఆలోచనతో ఆ రోజు బలి కావాలి అన్నాడు. నీ వస్తువును కోరుకున్నాడు, ఈరోజు నిన్నే కోరుకుంటున్నాడు. ఆ రోజు బలి తెమ్మన్నాడు, ఈరోజు నిన్నే బలి కమ్మన్నాడు. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి, దేవుని కోసం బ్రతకండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ కృపలో ఉన్న పరమార్థాన్ని, మీ మనసులో ఉన్న పరమార్థాన్ని, ఏది ఇంపైన సువాసనగా ఉంటుందో ఆ రోజు బలి ఇమ్మని ఎందుకు అన్నారో, ఈరోజు దేహాన్ని బలిగా ఇమ్మని కోరుకున్నారో, ఆ రోజు అర్పణతో సరిపెట్టుకున్న మీరు ఈరోజు మమ్మల్ని బలిగా కమ్మని అడిగిన విధానంలో ఉన్న పరమార్థాన్ని నేను పిల్లలకు చెప్పాను. వింటున్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం వినువారు మాత్రంగా ఉండి మోసపోకుండా నీకోసం బ్రతకగలిగిన భాగ్యాన్ని పిల్లలకు అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్.